నిజాంపూర్ ఉప సర్పంచి వార్డు మెంబర్లను అభినందించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ మాధవరెడ్డి ఉప సర్పంచి చిట్కుల బుచ్చిరాములు వార్డు మెంబర్లతో సోమవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను సదాశివపేటలో తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించి సన్మానించారు. అనంతరం గ్రామ బీఆర్ఎస్ నాయకులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పక్షాన అద్భుతంగా కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దిగొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్, గ్రామ మాజీ సర్పంచ్ కరుణాకర్, మాజీ ఉప సర్పంచ్ రవి, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, నాయకులు రాజశేఖర్ రెడ్డి, మధుమోహన్ రెడ్డి, వార్డు మెంబర్లు, మాజీ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకుంటే ఏమైనా మనకు 1400 ఓట్లు వచ్చింది. క్రాస్ ఓటింగ్ ఎంత అది చూస్తూ 200 ఓట్లు క్రాస్ ఓటింగ్ కానీ ఇంకా 200 గెలుస్తున్నామని మాకు ధీమా వచ్చింది. వాళ్ళు ప్రిపేర్లో ఉన్నారు. అందుకనే అక్కడ గెలిచిన నీకే ఇక్కడ వేసిన నీకే మాట తీసుకొని అక్కడ సపోర్ట్ చేసేది. అది మనకు తీరా సర్పంచ్ టైం దాకా జరగలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్కు అపోజిషన్ సర్పంచ్ వేసినోడు ఎట్లా మనకు సపోర్ట్ చేస్తున్నాడు. పొలం తెస్తారా? రాము అంతా ఒకటే క్లాస్మేట్ 45 ఏడు గెలుస్తాం. అందరు లేవడం మళ్ళీ కూర్చోలేక చూడే పోయిరు ఇంకడప్పుడు ఉన్నారు కదా నరేష్ బైక్ చెప్తే వాళ్ళు అయితే అందరూ తెలుసు. ఆ రోజు రోడ్ అయిపోయింది, డిస్టర్బ్ చేసింది గంగన్న. 2 వీళ్ళందరూ